అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బెండి ఫ్రై చెప్తున్నానండి. ఇది వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తున్నాను. జనరల్గా అయితే ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఈ కూర చాలా బాగుంటుంది. కానీ నేను ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తున్నాను. 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడంత, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి అంటే శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఆయిల్ సరిపడంత. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఏ విధంగా ఆయిల్ వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అంటే బేసిన్ అండి వేసుకొని మాడకుండా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. శనగపిండిని వేయించుకోవాలండి. 5 to 10 మినిట్స్ దాకా పడుతుంది. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడకూడదు. వేయించి పెట్టుకున్న శనగపిండితో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. పచ్చి శనగపిండి వేయకూడదు, వేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. పిండిని ఈ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే పసుపు, కారం, ధనియాల పౌడర్, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకొని మన బజ్జీ పిండి బ్యాటర్ కంటే కొంచెం పలచగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక్కసారి వాటర్ వేసకూడదండి, మెల్లిమెల్లిగా కలుపుకుంటే ఉండలు కట్టవు, లేకపోతే ఉండ కట్టేస్తుంది. జాగ్రత్తగా ఒక బ్యాటర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం. నేను దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలని చెప్పడం మర్చిపోయాను. మీ కారం తగ్గట్టు ఒక 2 నుంచి 3 దాకా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఇది బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకుందాం. మూత పెట్టేస్తే ఉడుకుతుంది. ఉడికాక మూత తీసేసి కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేద్దాం. నేను 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకొని మూత పెట్టేస్తే ఒక 5 to 10 మినిట్స్ ఈ బెండకాయలు ఉడికిపోతాయి. అప్పుడు మూత తీసేసి అవి బాగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా క్రిస్పీగా వేయండి. మనం గరిటెతో నొక్కితే ముక్క ఉందని మనకు తెలుస్తుంది. ప్లస్ మనం ముందు వేసుకున్న పిండితో ఆ బ్యాటర్ కలిపేటట్టుగా జాగ్రత్తగా కలుపుకుంటే క్రిస్పీగా వస్తుందండి కర్రీ. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే మనం శనగపిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. నార్మల్గా ఉల్లిపాయలు అల్లం వేసే వాళ్ళు ఈ బెండకాయ కొద్దిగా క్రిస్పీ అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆ బెండకాయకి పట్టేటట్టుగా వేయించుకొని అక్కడ 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు కాబట్టి నేను చూపెట్టలేదు. మీకు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ముక్కల మీద ఇది జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే మొత్తం కూరనన్నిటికీ పట్టుకుంటుంది అది. సో అప్పుడు మనకి ఒక పకోడీ టైప్లో వస్తుందండి. హోటల్ స్టైల్లో పకోడీ వస్తుంది సరే, బెండకాయ కూర అలా వస్తుంది. 10 to 15 మినిట్స్ ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే
ఆ కర్రీ అంతా క్రిస్పీగా వస్తుంది. అప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో సర్వ్ చేసుకోవడమే. ఇది కర్రీతో అన్నంతోనే కాదండి, చపాతీది కూడా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంతో నేను సర్వ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.